అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78 మై ఫ్రెండ్స్. ఇవాళ మన రెసిపీ చూడబోది ఎంతో టేస్ట్గా ఉండే పాలక్ ఆలు కర్రీ అయితే చూడబోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా 4 కట్టల పాలకూరని కట్ చేయకుండానే ముందుగా కడిగి ఇలా తీసుకోవాలి. 2 బంగాళదుంపల్ని ఇలా కట్ చేసి ఉడకపెట్టుకొని తీసుకోవాలి. అదే గిన్నెలో మరికొద్ది నీళ్ళు వేసి నీళ్ళు వచ్చి బాగా వేడైన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూరని ఈ నీటిలో వేసి 3 నిమిషాలకి ఉడికించుకోవాలి. ఇలా 3 నిమిషాలు ఉడికిన తర్వాత వెంటనే పాలకూరని ఇలా తీసి చల్లటి నీటిలో వేసేయాలి. ఇలా చల్లటి నీటిలో వేసిన తర్వాత మిక్సీ జార్లు వేసి కొద్దిగా నీళ్ళు వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఆవాలు బాగా చిటపట్లాడిన తర్వాత 1 ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలక పలుకులను వేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలని ఇలాగ మధ్యలో కట్ చేసి వేయాలి. ఒక 5 వెల్లుల్లి రెమ్మని సన్నగా కట్ చేసి వేయాలి. ఉల్లిపాయలు సగం దాకా వేగిన తర్వాత కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత 3 టమాటాలని కట్ చేసి వేయాలి. ఇలా వేసాక టమాటాలని బాగా మగ్గనివ్వాలి. టమాటా తొందరగా మగ్గాలంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. ఇలాగా 2 నిమిషాల్లో టమాటా అయితే బాగా ఇలాగా మగ్గిపోతుంది. ఇలా మగ్గిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, సరిపడ కారం, నేనైతే 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా ఇలా వేసి ఇలాగ 1 నిమిషానికి ఇలాగ బాగా కలుపుకోవాలి. ఇలాగా 1 నిమిషం అయిన తర్వాత ఇప్పుడు పాలకూర పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా వేసాక మరి కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలకి ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఉడికించిన బంగాళదుంపల్ని కట్ చేసుకొని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా వేసాక ఇప్పుడు గ్రేవీ బంగాళదుంప అంతా బాగా కలిసిపోయినట్టుగా ఇలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 కప్పు అంతా నీరైతే వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. గ్రేవీకి సరిపడినంత ఉప్పు వేసుకొని 5 నిమిషాలకి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇలా మూత తీసుకోవాలి. ఇలా మూత తీసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఎంతో టేస్ట్గా ఉండే పాలక్ ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్గా అందులోకి కస్తూరి మేతిని వేసుకోవాలి. కస్తూరి మేతి వేయడం వల్ల మంచి టేస్ట్గా ఉంటుంది కూర. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్గా కొత్తిమీర ఇలాగా చల్లుకోవాలి. సింపుల్గా టేస్ట్గా పాలక్ ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. అప్పుడే నేను వేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.